హలో అండి, అందరికీ నమస్కారము. నేను నిన్న విజయరామ్ గారి సేవ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మన లోయర్ ట్యాంక్ బండ్, అక్కడికైతే వెళ్ళానండి. యాక్చువల్గా అయితే నేను ఆవు గురించి కొంతమంది చెప్పండి అన్నప్పుడు కామెంట్స్లో పెట్టారు. అండ్ నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నప్పుడు కూడా విజయరామ్ గారు ఎవరైనా వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం అనే వాళ్ళకి ఆవులు కూడా ఇస్తారు అని కూడా విని అక్కడికి వెళ్ళానన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదైతే నిజమేనండి. ఇదే ఆ బిల్డింగ్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర మన రామకృష్ణ మఠ్కి ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందన్నమాట ఇది. అక్కడికి వెళ్ళాక మన సబ్స్క్రైబర్స్ కూడా 2-3 గుర్తుపట్టి పలకరించారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట మనం ఛానల్ స్టార్ట్ చేశాక మనల్ని అలా గుర్తుపట్టడం. అయితే ఈ విజయరామ్ గారి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఏంటంటే అన్ని గో ఆధారిత పంటలతో పండించిన బియ్యం దగ్గర నుంచి కూరగాయలు అన్నిటితోటి ఇక్కడ భోజనం ఉంటుందండి ప్రతిరోజు. మనము అక్కడే తినాలంటే 160 రూపీస్ పే చేయాలి. ఇక్కడ బాక్సెస్ కూడా ఉంటాయండి, బాక్సులు కూడా ఇస్తారు. ప్రతిరోజు ఉంటుందంట ఈ భోజనం అనేది. 188 రూపీస్ అయితే క్యారేజ్ బాక్సుల్లో కూడా ప్యాక్ చేసి ఇస్తారంట. అసలు ఎంత క్రౌడ్ ఉందో అండి. నేను వెళ్ళినప్పటికీ 12:30 అలా అయింది. చాలా వేడిగా ఒక 3-4 రకాల బియ్యాలతోటి కిచిడి అని, పచ్చడి, పప్పు, స్వీట్, గారె అలా అన్నిటితో వడ్డించారండి. సాంబార్ ఉంది, రసం ఉంది, పెరుగుంది. చక్కగా అరిటాకేసి భోజనాలు ఏర్పాటు చేశారు. కూర్చొని తినడమే అండి. అసలు ఎన్ని డేస్ అయిందో నాకైతే నిజంగా చెప్పాలంటే షిరిడీలో మన సాయిబాబా గుళ్ళల్లో తింటాం చూసారా మనము, అలాంటి ఫీల్ వచ్చిందనమాట. ఈ భోజనం చేయడానికైనా సరే మీరు ఒక్కసారైనా కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయాలండి. తనే అనమాట మన సబ్స్క్రైబర్ అండ్ తన యూట్యూబర్ కూడా, రజనీ గారు. తను కలిశారు, ఇంకిద్దరు కూడా కలిసి గుర్తుపట్టారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నేను ఫస్ట్ వెళ్ళి టోకెన్ తీసుకొని భోజనం చేశాను. ఎందుకంటే టేస్ట్ చేద్దాము, భోజనం కూడా అయిపోకముందే అనేసి ఫస్ట్ అయితే భోజనం చేసేసాను. దానికి అదే కాంప్లెక్స్లో ఆపోజిట్లోనే ఇలా సీడ్స్ ఉంటాయండి. అన్ని దేశీ సీడ్స్ కూడా ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. మనం ఏది కావాలంటే ఆ సీడ్ తీసుకోవచ్చు. మనకు చాట్ కూడా ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్ ఇస్తారండి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు మనకు అవి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు మనకు చెప్తారనమాట. ఇవి ఈ సీజన్లో వేయాలి, ఇవి సెప్టెంబర్లో వేయాలి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ బెండ వేయాలి, ఇలా అని చెప్పిస్తున్నారనమాట. అయితే సీడ్స్ మాత్రం మీరు మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళినవన్నీ సెకండ్ టైం కొనకుండా మీరు కూడా సీడ్ని సేవ్ చేయండి, దేశీ సీడ్స్ అని చెప్తున్నారు. ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా 20 రూపీస్ అండి ఇక్కడ. అయితే ఇక్కడ మెయిన్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయరామ్ గారిది వికారాబాద్లో ఉన్న వాళ్ళ ఫామ్ విజిట్ చేయడానికి వీళ్ళు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారనమాట. అంటే విజిట్కి మనకి అవకాశం కల్పిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ మంత్లో ఉంది అన్నట్టుగా చెప్తున్నారండి. మార్నింగ్ బస్సు వాళ్ళ వెహికల్లో వెళ్తే 1500 ఛార్జ్ చేస్తారంట ఒక మనిషికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెడతారంట. ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ సేమ్ ఈ లోయర్ ట్యాంక్ బండ్ నుంచే బస్సు స్టార్ట్ అవుతుంది. ఇక్కడికే 5 o'clock వరకు వచ్చి దింపేస్తారంట. మన ఓన్ వెహికల్లో వస్తే 800 ఛార్జ్ చేస్తారంటండి పర్ పర్సన్కి. ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళి విజిట్ చేయడానికైతే ఉండదంట. మనము వెళ్ళాలి అనుకుంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ అయినా వాళ్ళ త్రూ వెళ్ళాలన్నా కూడా మనం అక్కడ రిజిస్టర్ చేయించుకోవాలి. అప్పుడు వాళ్ళు మన నెంబర్ తీసుకొని ఎప్పుడైతే బస్సు ఫెసిలిటీ కల్పిస్తున్నారో అప్పుడు మనకు ముందుగా కాల్ చేస్తారండి. ఒక 2-3 days ముందు మనం అప్పుడే అమౌంట్ కట్టాలి. ముందుగానైతే జస్ట్ రిజిస్ట్రేషన్ కోసం, అంటే నేమ్ ఇస్తే వాళ్ళు మనకు కాల్ చేస్తారనమాట. వాళ్ళు బస్ పెట్టిన రోజు మనకు కుదిరి మనం వెళ్తాం అనుకున్నప్పుడే మనీ పే చేయాలి. నాకు అదొకటి చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇక్కడ అన్ని రకాల దేశీ ప్రోడక్ట్స్, తర్వాత మన ఎన్ని రకాలైతే మనకి ఈ రైస్ వెరైటీస్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టారు. తర్వాత ఇంపుడు గుంతను ఎలా కట్టాలి అని కొన్ని కొటేషన్స్, తర్వాత ఆవును పెంచుకోవడం వల్ల, సేంద్రియ వ్యవసాయము చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఒక కొటేషన్స్ లాగా పెట్టారండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. క్రౌడ్ ఇది 2:30 కండి. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. బాక్సులు అలానే వెళ్తూ ఉంటాయి, వచ్చే వాళ్ళు వస్తూ తింటూనే ఉంటారు. అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఈ బుజ్జి తల్లి చూడండి
ఏదో పని ఉన్నట్టు ఎలా ఉరికొస్తుందో నాకు భలే అనిపించింది, అందుకే షూట్ చేశాను. అండ్ దేశీ సీడ్స్ కోసం కానీ, ఆవు గురించి కానీ, ప్రకృతి వ్యవసాయం గురించి కానీ వీళ్ళ దగ్గర ఘనజీవామృతం, ద్రవజీవామృతం కూడా అమ్ముతున్నారండి. కాకపోతే ద్రవజీవామృతం తీసుకెళ్ళాలి అనుకుంటే మనం క్యాన్స్ తెచ్చుకోవాలి. మీకు అడ్రస్ అర్థం కావడానికి, ఎవరికైనా తెలియని వాళ్ళకి, వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనేసి అయితే ఇది షూట్ చేశానండి. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర రామకృష్ణ మఠ ఆపోజిట్లోనే ఇక్కడ మనకు సేవ్ భారతి అనేసి ఇక్కడ ఒక సైన్ బోర్డ్ కూడా ఉంటుందంటే, సందులోకి వెళ్ళగానే జస్ట్ 100 మీటర్స్లోనే లెఫ్ట్లో కనిపిస్తుంది. తర్వాత ఆఫీస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఇది విజయరామ్ గారికి ఎమరాల్డ్ స్వీట్ షాప్ కూడా ఉంది కదండి. వాళ్ళు ఇక్కడ కూడా మన గో ఆధారిత పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత పిడకలు, మన పసుపు, తర్వాత మిల్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారండి. అంటే ఆయిల్స్ కానివ్వండి, కారము, పసుపు, మెయిన్గా మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉందండి. యాక్చువల్గా అయితే మేము డీడీ కాలనీలో కొంతకాలం ఉన్నాము. అక్కడ ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఉంటుందన్నమాట. నేను అక్కడ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం. అక్కడైతే కుండలు కూడా అమ్మేవాళ్ళండి. ఇక్కడ వాటర్ కూడా మనకి రాగి పాత్రల్లో ఇస్తారు, చాలా బాగుంటుందండి. అక్కడ వెళ్ళే వాళ్ళము. కానీ ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. అప్పుడైతే అక్కడ మిల్లెట్స్ చూసినట్టయితే నాకు గుర్తులేదు. ఇది అరౌండ్ 7-8 ఇయర్స్ బ్యాక్ ముచ్చట నేను చెప్పేది. అండ్ ఇక్కడ కూడా కొన్ని కొటేషన్స్ రాశారు. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే, చాలామంది ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే బెనిఫిట్స్ని రైతులు తెలుసుకొని కొంత టర్న్ అవుతున్నారు. కొంతమంది వ్యవసాయం చేయలేకపోయినా కూడా ఈ గో ఆధారిత పంటల్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే కొనుక్కొని తింటున్నారు. చాలామంది చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్స్, తర్వాత ఒకప్పుడు కౌలుకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వ్యవసాయం చేస్తున్నారంటండి. అక్కడ ఎంతో మంది కలిశారు. మనం అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. అంటే చాలా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, మనకు కావాల్సిన విషయాలు మాట్లాడుకోవడం కూడా జరిగింది అక్కడ. ఇక్కడ రైస్లో కూడా వీళ్ళ దగ్గర ఒక 6-7 వెరైటీలు ఉన్నాయండి. ఈ రైస్ కూడా గో ఆధారిత పంటలేనంట. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుందండి ఇక్కడ. అండ్ ఇక్కడ ముందు మనకి ఇక్కడ మిల్లెట్స్ కానీ, తర్వాత మన ప్రోడక్ట్స్ కానీ, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు కానివ్వండి, తర్వాత మన పిల్లలకు పెట్టే కాటుక, తర్వాత చిన్న చిన్న ఆయుర్వేదిక్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే రెడ్ రైస్ యూజ్ చేశాను, కానీ బ్లాక్ రైస్ మంచిదని చెప్పడం విన్నాను, కానీ ఎప్పుడు యూజ్ చేయలేదండి. అండ్ సరే ఒకసారి యూజ్ చేద్దామనేసి అయితే నేను బ్లాక్ రైస్ 1 కేజీ తీసుకొచ్చాను. అలాగే ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ కూడా 1 కేజీ తీసుకొచ్చానండి నేను, అవి వాడదామని చెప్పి. ఇవి కూడా గో ఆధారిత పంటలేనంట. ఇక్కడ బయట మనకి 365 డేస్ ఇది పాయసం అమ్ముతారండి. దీంట్లో మన సబ్జా కదండి, మన అవి ఉంటాయి కదా, మన ఏమంటారు వాటిని, మనం పాయసంలో యూజ్ చేస్తాం కదా, మన సాబుదానా లాగానే ఉందండి, కానీ కలర్ రెడ్గా ఉంది. అవి వేస్ట్ చేశారు. ఎంత టేస్టీగా ఉందోనండి. నేనైతే ఆయిల్స్, కొన్ని వెజిటేబుల్ సీడ్స్, అలాగే మిల్లెట్స్ తీసుకొని వచ్చాను. ఈ ఎమరాల్డ్ స్వీట్ షాప్ కూడా ఎగ్జాక్ట్గా రామకృష్ణ మట్టికి ఆపోజిట్లోనే ఉంటుందండి. ఇక్కడ మనకి కారు పార్కింగ్కి కానీ, బైక్ పార్కింగ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. వెల్ ఆర్గనైజ్డ్గా ఉందండి. తప్పకుండా ప్రతి రైతు కానీ, నార్మల్ వాళ్ళు కానీ విజిట్ చేయండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఇంతకుముందు నేను మిల్లెట్సే తినేదానండి. అప్పుడు 5.5 కేజీలు తగ్గాను నెల రోజుల్లోపే. తర్వాత ఎప్పుడైతే ఫార్మింగ్ స్టార్ట్ చేశామో టైమింగ్స్ అనేటివి కుదరక రైసే తినాల్సి వస్తుందండి. సరే అనేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి అన్నీ అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ సీడ్స్ చూస్తున్నారు కదా, నాకు ఆల్మోస్ట్ 360 రూపీస్ ఏమో అయ్యాయండి సీడ్స్కి. తర్వాత పిడకలు కూడా తెచ్చాను, ఎందుకంటే మనం ఇంట్లో ధూపం వేసుకున్నట్టుగా మన పొలానికి కూడా ధూపం వేసుకుంటే మంచిదంటండి. మనకి ఇంకా ఆవు లేదు కాబట్టి సరే అని పిడక ఒకటి 10 రూపాయలు అంటండి, అది కూడా ఒకటి తీసుకొని వచ్చాను. అండ్ దేశీ సీడ్స్ కూడా మనకు ఆల్రెడీ మనం వేసాము, ఇప్పుడు ఇమీడియట్గా వేయడానికి కాకుండా వెళ్ళాం కదా అనేసి అయితే కలెక్షన్ తీసుకొని వచ్చానండి. తర్వాత సున్నుపిండి కూడా తీసుకొని వచ్చానండి. వాళ్ళ దగ్గర సున్నుపిండి కూడా బాగుంది అని విన్నాను. సరే ఒకసారి ట్రై చేద్దాము అనేసి తీసుకొని
తీసుకొని వచ్చాను. ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ కూడా అండి. మిల్లెట్స్ తింటే అసలు బాడీ చాలా లైట్గా ఉంటుంది. ఎలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట. నాకు 1740 రూపాయలు సంథింగ్ ఎంతో అయిందనమాట. ఇవన్నీ గో ఆధారిత పంటలు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. గానుగ నూనెలు అవనివ్వండి, మిల్లెట్స్ అవనివ్వండి. కానీ రోగాలకు పెట్టే డబ్బులకు బదులు ఇలా తినడం అన్నది చాలా బెస్ట్ అండి. ఇంకా నేను వచ్చిన తర్వాత అన్నీ కూడా జార్స్లో, స్టీల్ డబ్బాలలో పోసుకున్నాను. ప్లాస్టిక్ అస్సలు వాడకండి. అవి కవర్స్ అవనివ్వండి, డబ్బాలు అవి ఏవి కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ వల్ల కూడా చాలా డిసీజెస్ వస్తున్నాయంటండి. వచ్చాక ఇంక అన్నీ ఇలా చదురుకొని మన కిచెన్ స్టవ్కి దగ్గరగా పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే టక్కున గుర్తు రావాలి అని. నేను మిల్లెట్స్ నైటే నానబోస్తానండి. 1:3 చొప్పున వాటర్ పోసి నైటే నానబెట్టి అవే వాటర్ తోటి కుక్ చేసుకోవాలి. చాలా హెల్తీ. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.